థాంక్యూ బాస్, థాంక్యూ. టింబక్టూ, ఏం చేసావు నువ్వు? నువ్వు ఫ్లైట్ టేక్ ఆఫ్ స్విచ్ ని పగలకొట్టావు. నీ వల్ల ఏ పని కాదు. స్టూపిడ్వి, ఈడియట్వి, నీకు అసలు బుర్రే లేదు. తాతగారు అక్కడ చూడండి, అక్కడ ఉంది ట్రీ హౌస్. బాస్ బాస్, ఎవరో గెస్ట్ వచ్చారనుకుంటా. నేను ఇప్పుడే వస్తాను. స్పేస్ లో నిన్ను కలవడానికి ఎవరు వస్తారు? తిరిగి వెనక్కిరా, నా మాట విను. సారీ టింబక్టూ, చుల్బుల్ తరపున నేను సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే, సారీ చెప్పారు కదా, నో ప్రాబ్లం. మేము చాలా దూరం నుంచి వచ్చాము. మాకు చాయ్ టిఫిన్ లాంటివి ఏం పెట్టవా? ఆహా, పెడతాను, ఎందుకు పెట్టను? కూర్చోండి కూర్చోండి, నేను చాయ్ చాలా బాగా చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? గెస్ట్ల కోసం చాయ్ టిఫిన్ ఏర్పాట్లు చేస్తున్నాను. బాస్ బాస్, నేను స్పెషల్ అల్లం టీ చేసి వీళ్ళకిస్తాను, ఏమంటారు? బుద్ధి లేని వెధవా, నువ్వు ఎప్పటికీ మారవు. వాళ్ళు వీరిని కాపాడడానికి వచ్చారు. నీ స్పెషల్ అల్లం చాయ్ తాగడానికి రాలేదురా వెధవా. ఓ, బాస్ బాస్, ఇది నేను ఆలోచించలేకపోయాను. టింబక్టూ, త్వరగా చెప్పు, వీరు ఎక్కడున్నాడు? లేకపోతే నిన్ను ఇక్కడి నుంచి కిందకి పడేస్తాను. నేనెప్పుడు బాస్ని మోసం చేయలేను. ఏం జరిగినా కానీ వీరెక్కడున్నాడో నేను చెప్పను. శబాష్, నా నమ్మిన బంటు. నేను నిన్ను మెచ్చుకోవాల్సిందే. చుల్బుల్, టింబక్టూని ఒక తన్ను తన్ని బయట స్పేస్ లోకి విసిరి పారే. వీరు ఒక మెటల్ క్యాప్సూల్లో ఉన్నాడు. అక్కడి నుంచి రైట్ కి వెళ్ళండి, తర్వాత సెకండ్ రూమ్ నుంచి లెఫ్ట్. త్వరగా స్ట్రైట్ గా కిందకి దిగితే అక్కడ వీరు ఉన్నాడు. థ్యాంక్ యూ టింబక్టూ, నువ్వు చాలా మంచివాడివి. థ్యాంక్ యూ బాస్ బాస్, నేను చాలా మంచోడినని డాక్టర్ ప్రేమ్ సహాయ్ గారు చెప్తున్నారు. అంటే నిజమే కదా? రోబోట్, ఎక్కడ ఉన్నావు నువ్వు? హాయ్ వీర్, నా పేరు టిమ్ టిమ్. నువ్వు బాటిలో నుంచి విడిపించిన తుమ్మెదను నేనే. ఓ హలో టిమ్ టిమ్. వీర్, నేను నీ గురించి మా రాజుకి చెప్పాను. ఆయన నిన్ను ఒక హెల్ప్ చేయమంటున్నారు. హెల్పా? ఏ హెల్ప్ చేయాలి? మేము ఉండే చోట అక్కడ నల్ల సాలేడు అనే పెద్ద సాలేడు ఉంది. దాని వల్ల మేము అక్కడ ఉండలేకపోతున్నాం. నువ్వు మాకు ఏదైనా హెల్ప్ చేయగలవా? తప్పకుండా చేస్తాను, కానీ మీ ప్రపంచంలోకి ఎలా రావాలి? మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. మనం తుమ్మెదలలాగా చిన్నగా మారి వెళ్దాం. తాతగారు, నేను వెళ్ళనా? ఇతరులకు సహాయం చేయడం చాలా మంచి పని. నువ్వు వెళ్ళి వీర్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ఉండు, సరేనా? వావ్, ఇదే మ్యాజిక్. మనం ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చేసాము? ఇది నా ఫ్రెండ్ జింటూ చేసిన అద్భుతం. మహారాజు చించాం విచ్చేస్తున్నారహో. మహారాజు గారికి జై. మహారాజా, వీళ్ళే నా ఫ్రెండ్స్, వీర్, ఇమ్లీ, చుల్బుల్, అలాగే జింటూ. వీర్, టిమ్ టిమ్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. నువ్వు అద్భుతమైన అబ్బాయివి, అందుకే నేను నిన్నిక్కడికి పిలిపించాను. కానీ నువ్వు ఇంత చిన్నగా ఎలా మారావు? మహారాజా, ఇతను నా ఫ్రెండ్ జింటూ మ్యాజిక్ పవర్. నల్ల సాలీడు అనే ఒక పెద్ద సాలీడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. మేము బయటకు వెళ్లే దారిలో ఆ సాలీడు ఒక వల వేసి పెట్టింది. బయటకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు ఆ వలలో చిక్కుకుపోతున్నారు. అప్పుడు వాళ్ళని తినేస్తోంది. అవును, మేమిక్కడి నుండి బయటికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది. మేము ఆ బ్లాక్ స్పైడర్ ని ఇక్కడ నుంచి తరిమేస్తాము. మీరేం కంగారు పడకండి మహారాజా. టిమ్ టిమ్, వీళ్ళకి రాజ్యమంతా చూపించు. అలాగే దమ్దమ్ సేనాధిపతి గారు, మీరు వీళ్ళకి సహాయం చేయండి. అలాగే మహారాజా.
కాపాడండి. కాపాడండి కాపాడండి మమ్మల్ని కాపాడండి మీరు ఎప్పటి నుంచి ఇరుక్కుపోయారు? నిన్న రాత్రి నుండి నిన్న రాత్రి నుంచి ఇరుక్కుపోయారా? కానీ స్పైడర్ వీళ్ళని తినడానికి ఎందుకు రాలేదు? అంటే అన్ని వాళ్ళలో తుమ్మెదలు చిక్కుకున్నాయి, కానీ స్పైడర్ ఎవరిని తినలేదు. ఎందుకు? తినాలని లేకపోతే అసలు ఎందుకు పట్టుకున్నట్టు? ఎవరికి తెలుసు? దీనికి సమాధానం కేవలం తను మాత్రమే చెప్పగలదు. నన్ను ఎవరూ పట్టుకోలేరు. కాపాడండి మమ్మల్ని కాపాడండి కాపాడండి మమ్మల్ని కాపాడండి టిమ్ ని వెతకండి. వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. మరిచిపోయాడు. జింటూ నన్ను విడిపించు. జింటూ ఎవరు? నువ్వే జింటూ, అది నీ పేరే. ఓ థ్యాంక్స్. నా పేరేంటని నేను చాలా సేపటి నుంచి ఆలోచిస్తున్నాను. ఓకే బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. జింటూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను త్వరగా విడిపించు ప్లీజ్. ఓ ఇప్పుడే విడిపిస్తాను. జింటూ త్వరగా నాతో రా. టిమ్ ని వెతకండి. వాడు ఇక్కడే దాక్కొని ఉంటాడు. అరే జింటూ గారు మీరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు కోటలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అక్కడ తినడానికి ఏమైనా ఉంటుందా? తినడానికి చాలా ఉంటాయి. సైనికులారా తీసుకుని వెళ్ళండి. సారీ ఇమ్లీ, నేను మాట్లాడలేను. నా నోరు పూర్తిగా కట్టేశారు. వీర్ వీర్ నువ్వెందుకు మాట్లాడట్లేదు? వీరెందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వాడి నోరు పూర్తిగా కట్టేశారు, అందుకే తను మాట్లాడలేకపోతున్నాడు. వాడు మాట్లాడితే వాడి ఆయుధాలు బయటికి వస్తాయి. ఇప్పుడు ఇంకా తను ఏం మాట్లాడలేడు. నేను వీరిని కాపాడాలి. నేను ఎలాగైనా వీరిని కాపాడాలి. వీర్ ఏదైనా మాట్లాడు. వీర్ ఎందుకని మాట్లాడట్లేదు? అయితే వీరి వలలో ఉన్నాడా? టిమ్ టిమ్ నువ్వా? అవును వీర్, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ట్విస్టర్ సూట్ ఆన్. ట్విస్టర్ సూట్ ఆన్. వదిలిపెట్టు. She is right, boss. She is right. టింబక్టు వెళ్ళు. ఆ మ్యాడ్ మింగోను తీసుకువెళ్ళి వీరిని త్వరగా పట్టుకొని ఇక్కడ తీసుకుని రా. ఆ వీరిని కనుక నువ్వు పట్టుకోలేకపోతే వాణ్ణి అక్కడే చంపేశాయి. ఇక వెళ్ళు. ఓకే బాస్. నా నడుము, అయ్యో. ఈ రిమోట్ తీసుకెళ్ళు. She is right, boss. She is right. పద మ్యాడ్ మింగో. ఇప్పుడు వీర్ వచ్చాక నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను. ఎంత మంచి పౌరమో. దీనికి తిండి పెట్టాల్సిందే, లేకపోతే ఆ బాస్ నన్ను తింటాడు. ఇదిగో తిను. ఈరోజు నేషనల్ బర్డ్స్ డే. ప్లీజ్ తిను. నువ్వు తినాల్సిందే. తిను, లేకపోతే నాకు కోపం వస్తోంది. నేనే బాస్ కి భోజనంగా ఉండాలని అనుకోవడం లేదు. తిను. లేదు 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 మమ్మీ లేదు. వెళ్ళు.
ఇదిగో వినండి, ఇంటికి ఎప్పుడొస్తారు? ఓయ్ డార్లింగ్, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, డోంట్ వర్రీ. నా కారు. ఇమ్లీ ముందు చూడు, అది ఫ్లెమింగో కదూ. అది ఫ్లామింగో కాదు, మ్యాడ్ మింగో. అది మిమ్మల్ని తనతో తీసుకెళ్ళడానికి వచ్చింది వీర్. అది ఒక డేంజరస్ రోబోట్ వీర్. నేను ఇప్పుడే ఆ మేడమింగో పని పడతాను. నువ్వు ఇక్కడే ఉండు వీర్. ఏయ్ మేడమింగో, నువ్వు వీర్ని తాకాలంటే ఈ చుల్పులనే గోడని దాటుకుని వెళ్ళాలి. ఇలా రా, నువ్వు నేను తేల్చుకుందాం. వీర్, కాపాడు. సారీ, నన్ను క్షమించు.